ప్రస్తుతం నేను ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాను. ఇక్కడ ఆల్మోస్ట్ గూడా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది, ఆ పనితీరు గురించి అయితే మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. సో, ఫైర్ బ్రాండ్ ఆస్మా అయితే మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సో, ఫైర్ బ్రాండ్ ఆస్మా లాగా తయారైపోయారు. అవునవును. సో, ఏంటి తెలంగాణ ప్రభుత్వం మీద ఎందుకని ఇంత హార్ష్‌గా ఉంటున్నారు మీరు? ఇప్పుడు నేనొక్కదాన్నే కాదు కదా! తెలంగాణ నిరుద్యోగులే కాకుండా అసలు సామాన్య ప్రజలు, రైతులు కూడా అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందరి నుంచి మనము రేవంత్ రెడ్డి మీద కోపానే చూస్తున్నాం తప్ప అక్కడ ఎవ్వరు కూడా ఒక్కరన్నా కనీసం ఈ పాలన బాగుంది, ఈ ప్రజాస్వామ్యం బాగుంది అని ఒక్క కాంగ్రెస్ గవర్నమెంట్ మనకు మేలు చేసిందని ఒక్కరు కూడా చెప్పట్లే. ఒక్కరు కూడా సామాన్య ప్రజలు ఎవ్వరు కూడా చెప్పట్లే. అట్లానే ఇంతకుముందు ఏమన్నా ఒరిగిందా అంటే అది కూడా లేదు. ఎవరొచ్చినా మన బతుకులు మారట్లేదు కదా అన్న ఒక ఇదైతే ప్రజల్లో కూర్చుండిపోయింది. బాగా మైండ్లో అయితే కూర్చుండిపోయింది వాళ్ళకి. హ్మ్. అంటే ఏంటి అసలు ఫస్ట్ నిరుద్యోగులకి 2 మంత్స్‌కి ఒకసారి నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తా అని కూడా మొన్న రీసెంట్‌గా చెప్పిండ్రు. చెప్పిన తర్వాత ఒక నోటిఫికేషన్ ఆల్రెడీ వాళ్ళు రిలీజ్ చేశారు కొన్ని పోస్టులతోటి. అండ్ అలాగే చేస్తారేమో నమ్మకం లేదా ప్రభుత్వం మీద? ఇప్పుడు 30 లక్షల మంది ఎన్రోల్ చేసుకున్న వాళ్ళే అంటే ఓటీఆర్ అప్లోడ్ చేసిన వాళ్ళు, అప్డేట్ చేసుకున్న వాళ్ళు చాలా తక్కువ అయ్యారు. కానీ ఓటీఆర్ చేసుకున్న వాళ్ళే 30 లక్షల మంది ఉంటే ఓటీఆర్ చేసుకొని వాళ్ళు, రిజిస్టర్ చేసుకొని వాళ్ళు ఇంకెంత లక్షల మంది ఉంటారు? అంతమందికి మీరు వేసే పోస్టులు ఎన్ని? 300 పోస్టులా? 300 పోస్టులు అయితే అరకొర నోటిఫికేషన్లు ఇచ్చి టీజీపీఎస్సీ నుంచి మేము నోటిఫికేషన్లు ఇచ్చినామని చెప్పేసి ఆ ప్రకటనకి 30 లక్షలు ఖర్చు పెడుతున్నారు. కనీసం ఆ ప్రకటనలకు ఇచ్చే డబ్బులైనా నిరుద్యోగులకు ఇస్తే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. 300 పోస్టులకి 30 పేపర్లో లేపించుకున్నారు. ఏం లాభం? 2 నెలలకు ఒకసారి ఒక నోటిఫికేషన్ అన్నారు. ఎక్కడున్నాయి నోటిఫికేషన్లు? ఉన్న జీవోల సంగతి ఏంది? నిరుద్యోగ భృతి సంగతి ఏంది? అది విద్యార్థి భరోసా కార్డు సంగతి ఏంది? ఫీజు రియంబర్స్మెంట్ ఎటుపోయింది? ఇవన్నీ నిరుద్యోగుల సమస్యలు కావా? ఇప్పుడు చదువుకున్న వాళ్ళు నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. విద్యార్థులేమో ఫీజు రియంబర్స్మెంట్ కట్టలేక వాళ్ళు చదువులకు దూరం అయిపోతున్నారు. ఇంకా విద్య ఎక్కడ అందుతుంది? నిరుపేద విద్యార్థికి ఎక్కడ న్యాయం జరుగుతుంది? ఆడిట్లలో మనం చూసాం కదా, స్కూల్ ని పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్ లాగా మంచిగా తీర్చిదిద్దారు. అంటే స్కూల్స్ అన్ని కూడా డెవలప్ అవుతున్నాయి అని చెప్పుకోవడానికి అదొక ఎగ్జాంపుల్ అయి ఉండొచ్చు కదా. ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కడతామంటున్నారు. 200 కోట్లు కేటాయించారు ప్రతి నియోజకవర్గానికి. దానికి బదులు ఒక 10 కోట్లు కేటాయించి అదే నియోజకవర్గంలో ఉండే గవర్నమెంట్ స్కూల్స్లని బాగు చేయించవచ్చు కదా. ఈ 200 కోట్లు ఎవరి ఖజానా, ఎవరి కోసం? ఈ ఎమ్మెల్యేల చేతుల్లో పెట్టి ఒక 50 కోట్లు ఖర్చు పెట్టి మిగతా 150 కోట్లు ఎలక్షన్కి పెట్టుకుంటారా మీరు? మీ ఎమ్మెల్యేలు ఏం చేస్తారు? ఈ నియోజకవర్గాలలో 119 నియోజకవర్గాల్లో 119 స్కూళ్ళు మీరు కడతామని అన్నారు. ఇప్పటిదాకా బునాదులను వేసిరా? కనీసం బునాదులు కూడా పడలేదు. 200 కోట్ల సంగతి ఎక్కడ పోయింది? ఆ 200 కోట్లు ఎవరి అకౌంట్లో పడుతున్నాయి? అసలు నేను అనేది ఏంటంటే ఉన్న స్కూళ్ళని బాగు చేస్తే ఒక నిరుపేద తల్లిదండ్రులు ఏం ఆలోచిస్తారు? అరే మన స్కూల్ గీడనే ఉంది, ఊరు బయటనే ఉంది, ఇక్కడ పోయి చదువుకొని వస్తాడు, మనం కూలీకి వెళ్తాము, పిల్లలు ఇక్కడ ఉంటే సేఫ్గా ఉంటారు అని ఆలోచిస్తారు. కానీ ఆ స్కూల్లే లేకపోతే, స్కూల్లే మూత పడితే ఇంకెక్కడ పంపిస్తారు పిల్లల్ని? ఎక్కడ పంపిస్తారు? నిరుపేద తల్లిదండ్రులు ఎక్కడ పంపిస్తారు? ఎవ్వరు కూడా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత టైంపాస్ చేసే తల్లిదండ్రులు ఉండరు. చాలామంది కూలీనాలి చేసుకొని బతికే నిరుపేద తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు మన రాష్ట్రంలో. అట్లాంటి వాళ్ళని మీరు ఏం చేస్తున్నారు? మీరు ఏం చేసుకోకుండా అసలు స్కూళ్ళని మూసేస్తామంటున్నారు. ఊర్లలో 23,000 స్కూళ్ళని మూసేస్తున్నారు సింగిల్ టీచర్స్ని. అవసరం ఏముంది? డిఎస్సి పెట్టు కదా. డిఎస్సి పెట్టి ఒక 50,000 మెగా డిఎస్సి నోటిఫికేషన్ వేస్తే అందరు కూడా స్కూల్లో ఫిలప్ అవుతారు కదా. స్కూళ్ళలో ఫిలప్ అయితే ఆ స్కూల్లో మూతపడే అవకాశం ఉండదు కదా. ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఎందుకు? సరే, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఎప్పుడు కట్టాలంటే అసలు ఇవన్నీ మనం చేస్తున్నాం. ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కట్టి అన్ని సౌకర్యాలు కల్పించి అన్నీ ఓకే, ఈ స్కూల్స్ అన్నీ రెడీగా ఉన్నాయి, ఈ స్కూల్స్ అన్నీ మూసేస్తామంటే మేము ఒప్పుకుంటాం. ఇక్కడ దిక్కులేదు, అక్కడ మూసేస్తే పిల్లలు ఎక్కడ పోతారు? మళ్ళీ బస్సులు పెడతారట అక్కడ నుంచి ఇక్కడికి. అసలు అల్పాహారం పెడతాము అంటున్నారు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. ఇప్పుడు మధ్యాహ్న భోజనమే సరిగ్గా లేదు, పురుగుల అన్నం పడుతుంది, అలాగే కుళ్ళిపోయిన కూరగాయలతో అన్నం పెడుతున్నారు. మీరు ఇవన్నీ సౌకర్యాలు చక్కగా చూసుకోక వంటగతులు లేని స్కూళ్ళు ఉన్నాయి, వాష్రూమ్లు లేని స్కూళ్ళు ఉన్నాయి, చాక్ పీసులు లేని, బోర్డులు లేని స్కూళ్ళు ఉన్నాయి, గవర్నమెంట్ స్కూళ్ళు. మీరు కొత్తగా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కడతామంటే ఎట్లా నమ్ముతాం మేము? ఎట్లా నమ్ముతాం? ఎట్లా బ్రేక్ఫాస్ట్ పెడతామంటే ఎట్లా నమ్ముతాం? ఇప్పటికీ చిరిగిపోయిన యూనిఫామ్లు వేసుకొని పిల్లలు చదువుకుంటున్నారు గవర్నమెంట్ స్కూళ్ళల్లో. మరి కొత్త యూనిఫామ్ల సంగతి ఏంది? వాళ్ళకి షూస్ ఎక్కడ? వాళ్ళకి బుక్స్ ఎక్కడ? ఇవన్నీ ఇవ్వండి కదా, కాస్మెటిక్స్ ఇవ్వండి, ఇవన్నీ ఇవ్వండి. అంటే గురుకులాల్లో కూడా రెసిడెన్షియల్ డే స్కాలర్స్ చేస్తాం అంటున్నారు. డే స్కాలర్స్ చేసేటట్టయితే గురుకులాలని ఎందుకంటారు? వాటిని గురుకులాలంటే
గురువుల ఆధ్వర్యంలో ఉండి చదువుకునే పిల్లలు. అలాంటిది మీరు డైలీ వేర్ ఇట్లా వెళ్ళేసి రండి మేము బస్సు సౌకర్యం పెడతామంటే అది ఎట్లా కుదురుతుంది? ఇప్పుడు డైలీ వెళ్ళి రావడానికి ఊర్లో ఉండే స్కూలు లేదా? అసలు తిండి పెట్టలేని తల్లిదండ్రులు గురుకులాల్లో జాయిన్ చేస్తున్నారు. 3 పూటలు తిండి దొరుకుతుంది, బట్ట దొరుకుతుంది, పిల్లలకి మంచిగా చదువు కూడా దొరుకుతుంది. అక్కడ చదువుకుంటే మా పిల్లలు ఉన్నత చదువులు చదువుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే డిగ్రీ స్థాయి వరకు ఉంటాయి గురుకులాలంటే. డిగ్రీ వరకు ఒకటే దగ్గర నుండి చదువుకోవచ్చు అన్న ఆలోచన వాళ్ళకు ఉంటుంది. అలాంటిది మీరు డే స్కాలర్ చేయడం వల్ల ఈ బస్సు జర్నీ ఎక్కువైపోయి పిల్లలు ఎందుకు చదువుకుంటారు? చిన్న చిన్న పిల్లలు కదా, 3rd క్లాస్ 2nd క్లాస్, ఈ పిల్లలంతా ఎక్కడికి వెళ్తారు? ఇదే కాదు అంటే రాష్ట్రంలో ఉన్న ప్రతిదీ చెప్తున్నారు కదా, మరి ముఖ్యంగా నిరుద్యోగుల విషయానికి వస్తే కొంత అటో ఇటో చేస్తున్నారని కాంప్రమైజ్ అవ్వలేమంటారా? అటో ఇటో ఏం చేస్తున్నారు? వీళ్ళు వచ్చినప్పటి నుంచి ఒక 300 పోస్టులు వేసిర్రు. అటో ఇటో అంటే ఈ 300 పోస్టుల కోసం 2.5 సంవత్సరాలు కొట్లాడినామా మనం? అంటే మీరు అలా అంటున్నారు, అక్కడ చూస్తేనేమో అన్ని నేనే ఫిల్ చేసిన, అన్ని నేనే ఇచ్చిన, అన్ని నోటిఫికేషన్లు నేనే చేసిన, నేనే పోస్టింగ్లు ఇచ్చిన అని చెప్పుకుంటున్నారు కదా. అది సిగ్గన్న అనిపించాలి కొంచెం అన్నా. ఎందుకంటే విద్యాశాఖ మంత్రికి అసలు మీరు అపాయింట్మెంట్స్ ఇచ్చిరా, లేకపోతే నోటిఫికేషన్లు ఇచ్చి ఎగ్జామ్లు పెట్టి ఫీజులు వసూలు చేసుకొని ఇదంతా చేసిరా? మీరు ఎగ్జామ్లు మీరు పెట్టిరా, నోటిఫికేషన్లు మీరు ఇచ్చిరా? ఎట్లా చెప్పుకుంటారు మీ అకౌంట్లో అవి? 60,000 ఇచ్చినాం, 70,000 ఇచ్చినామని ఎట్లా సిగ్గు లేకుండా ఎట్లా చెప్పుకుంటున్నారు ఈరోజు? కొంచెమన్నా సిగ్గుండక్కర్లా? మీరు ఇచ్చిన నోటిఫికేషన్లు మొన్న 300 పోస్టులతోటి, అంతకు మించి మీరు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఇప్పుడు పోలీస్ నోటిఫికేషన్ ఫస్ట్ అదే ఇస్తున్నారు. మీ హయాంలో ఒక భారీ స్థాయి నోటిఫికేషన్ అంటే పోలీస్ నోటిఫికేషనే, అది కూడా 7,000 పోస్టులతోటే. చాలా పోస్టులు 34,000 పోస్టులు ఖాళీలు ఉన్నాయని కాగ్ రిపోర్ట్ చెప్తుంటే డీజీపీ 14,000 పోస్టులు ఖాళీలు ఉన్నాయని పంపిస్తే ఆర్థిక శాఖ ఎందుకు 7,000 పోస్టులకి ఆమోదం తెలిపింది? జియో 46 ఎందుకు రద్దు చేయలేదు? ఏజ్ రిలాక్సేషన్ ఎందుకు పెంచుతలేరు? ఇవన్నీ ఉన్నాయి కదా సందేహాలు. అంటే ఈ మధ్య కాలాలలో వీటి గురించి కనీసం ప్రభుత్వము నిరుద్యోగులతోటి ఏమైనా చర్చలు కానీ డిస్కషన్స్ కానీ చేశారు? ఎందుకంటే ప్రీవియస్ గా కూడా సెక్రటేరియట్ పిలిపించి యువ నెంబర్ 46 కానివ్వండి, లేకపోతే డిఎస్సి పోస్టుల గురించే కానివ్వండి, ఇలాంటివి అన్ని డిస్కస్ చేశారు కదా. అలా ఏమైనా డిస్కషన్స్ ఈ మధ్య కాలంలో మళ్ళీ ఏమైనా జరిగాయా? అస్సలు లేదు. ఏమైతుందంటే ఈయన రేవంత్ రెడ్డి ఏమో చిన్న చిన్న స్కూళ్ళకు ఉరుకుతాడు. అంటే స్కూల్లోకి వెళ్తే చిన్నపిల్లలు కదా, ఇవన్నీ తెలియదు, వాళ్ళు క్వశ్చన్ చేయలేరు కాబట్టి స్కూల్లోకి ఉరుకుతాడు. ఇక్కడ సరే ఈయన అట్లా పోతుండా అంటే కేటీఆర్ అన్న కూడా పిల్లల దగ్గరికే పోతాడు. ఇట్లా రాజకీయ నాయకులంతా ఈ స్కూల్ 10th బిలో, ఇంటర్ బిలో ఉన్న పిల్లల దగ్గరికి ఎందుకు పోతున్నారు? వాళ్ళకి ఓటక్కు లేదు, వాళ్ళకి ఏం తెలియదు. ఇంకొకటి, ఓటక్కు ఉన్నోళ్ళ దగ్గరికి రండి, మీ భాగవతాలు చెప్తారు ఎవరైనా సరే. మీరు ఏం చేస్తున్నారంటే చిన్నపిల్లల దగ్గరకు పోయి మేము విద్యార్థులతో చర్చలు జరుపుతున్నాము అని చెప్పుకుంటున్నారు. కానీ ఆ విద్యార్థులకి కనీసము నాకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. ఎందుకంటే తల్లిదండ్రులు ఫీజులు కడతారు. ప్రైవేట్ స్కూళ్ళల్లో మ్యాక్సిమం కొంచెము సొప్పో చేసి చదివించే తల్లిదండ్రులే ఉంటారు. కాబట్టి నా ఫీజు నా తల్లిదండ్రులు కడుతున్నారు, నాకేం బాధ అనుకునేటట్టు పిల్లలు ఉంటారు. ఆ పిల్లలు నోరు తెరిచి నాకు రియంబర్స్మెంట్ వస్తలేదు, నాకు ఫీజులు ఎక్కువ మోగుతున్నాయి, నేను లక్షల ఫీజులు కడుతున్నాను పిల్లగాడు లేచి చెప్పగలుగుతాడా? అలాంటి స్కూళ్ళకి మీరు ఎందుకు వెళ్తారు అంటే చిన్నపిల్లలు మాట్లాడలేరు కాబట్టి. కాలేజీలకు రండి, డిగ్రీ కాలేజీలకు రండి, ఇంటర్ కాలేజీలకు రండి, రారు. ఈ 17 బిలో ఉన్న దగ్గరికే వెళ్తారు వీళ్ళంతా నాయకులంతా. అంటే రీసెంట్ టైమ్స్లలో కూడా నిరుద్యోగులందరూ కలిసి కేటీఆర్ తో మాట్లాడడం కానీ, అటు వెళ్ళి కవితతో మాట్లాడడం కానీ, ఇలాంటివన్నీ జరిగాయి కదా. మరి దీన్ని ఏమంటారు? వాళ్ళు అంటే అపోజిషన్ పార్టీ వాళ్ళు సపోర్ట్కి వస్తున్నారు కదా ఇప్పుడు నిరుద్యోగులకి. సపోర్ట్కి వస్తున్నారంటే వాళ్ళు ఎంతసేపటికి వినతి పత్రాలు ఇచ్చినప్పుడు మేము మద్దతు ఉంటాము నిరుద్యోగులకు అని చెప్తున్నారు తప్ప గ్రౌండ్ లెవెల్లో ఇది కాదు మేము ఎక్స్పెక్ట్ చేసేది ప్రతిపక్షాల నుంచి. బీఆర్ఎస్ అయినా, ఇప్పుడు టీఆర్ఎస్ అయినా, కవితక్క పార్టీ టీఆర్ఎస్ అయినా, మల్లన్న అయినా, బీజేపీ అయినా, ప్రతిపక్షాలను నేను అడిగేది ఏంటంటే కాంగ్రెస్ వాడు బుద్ధి లేదు, వాడు చర్చలు పెడతలేడు నిరుద్యోగులతో. మీరు పెట్టిర్రా చర్చలు? మీ తెలంగాణ భవన్లో మీరు చర్చ పెట్టిర్రా? బీజేపీ భవన్లో చర్చ పెట్టిర్రా? తీన్మార్ మల్లన్న మీరు నిరుద్యోగులతో చర్చలు జరిపిర్రా? ఎంతసేపటికి బీసీ వాదమే. మేము కాదనట్లే, సపోర్ట్ చేస్తున్నాం. కానీ ఈ బీసీ వాదంలో ఎంతమంది బీసీ నిరుద్యోగులని మీరు కూర్చోబెట్టి మీ సమస్యలు ఏందని మాట్లాడిరా మీరు? ఇక కవితక్క కూడా ప్రెస్ మీట్లకే పరిమితమైంది. గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో ఒక్కరోజు వచ్చి చూసిపోవడం కాదు కదా. నిరుద్యోగ సమస్య నిరంతర సమస్య. కాబట్టి చర్చలు ఎవరు జరుపుతున్నారు మాతోటి? 2.5 సంవత్సరాలుగా మేము చూస్తున్నాము. కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉంది, కానీ వాళ్ళు జరపట్లే. ప్రతిపక్షాలు ఉన్నాయి, వాళ్ళు మమ్మల్ని పట్టించుకోవట్లే. ఇప్పుడు ఖచ్చితంగా చెప్తున్నాం కదా, అసలు ఓటు ఎందుకు వినియోగించుకుంటున్నామా అన్న బాధ కలుగుతుంది ఈరోజు. ఇంకొకటి, సరే ప్రతిపక్షాలు ఎందుకు స్పందిస్తలేరు అంటే మేము ట్వీట్ చేస్తున్నాము, ప్రెస్ మీట్లు పెడుతున్నాము. ప్రెస్ మీట్లు మేమే పెడుతున్నాం, మీరెందుకు? ఇక మీకు మాకు తేడా లేదా? ఇప్పుడు మేము ఎంత మొత్తుకున్నా మాట్లాడనోళ్ళు, ఒక కేటీఆర్ మాట్లాడితేనో, ఒక అంజిరెడ్డి మాట్లాడితేనో, ఒక పైడి రాకేష్ రెడ్డి మాట్లాడితేనో స్పందించేటోళ్ళు ఉంటారు కాంగ్రెస్ పార్టీలో. అట్లా మాట్లాడండి అని అంటే మీరు మాతో చర్చలే జరపరు అసలు.
అంటే ఎవరు కూడా జరపరు. రీసెంట్ గా కేటీఆర్ నివాసంలో నిరుద్యోగులు అందరూ కలిసి మాట్లాడారు కదా, మరి దాన్ని ఏమంటారు? నివాసంలో కాదు, ఇది బిఆర్ఎస్ భవన్ లోనే చాలా మంది నిరుద్యోగులు పోలీసు ఆస్పిరెంట్స్ అందరూ వెళ్ళి మాట్లాడేసి వచ్చారు. అది కూడా ప్రెస్ మీట్ జరుగుతుంటే, ప్రెస్ మీట్ జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా స్పందించాల్సి వస్తుంది కదా. అది కాదు మేము ఎక్స్పెక్ట్ చేసేది. ఇప్పుడు రాష్ట్రానికి పెద్ద ఎంత కాదనుకున్న కేసీఆర్ గారు ఉన్నారు. కేసీఆర్ గారు స్వయంగా మాతో కూర్చొని మాట్లాడి, ఆయనకి చాలా మేధోశక్తి ఉంది, ఆయన కూర్చొని మాట్లాడితే పరిష్కారం దొరకచ్చు కదా. ఆ భయానికన్నా వీళ్ళు నోటిఫికేషన్స్ ఇవ్వచ్చు కదా. మేము ఎన్నో రోజుల నుంచి ఇవే ప్రయత్నాలు చేస్తున్నాం. వీళ్ళు అనుకుంటారు బీఆర్ఎస్ తో పోతురు, బీజేపీతో పోతురు అని వీళ్ళు అనుకుంటారు, కానీ మేము జరిపే చర్చలు ఇవే. కేసీఆర్ గారు కూర్చొని నిరుద్యోగుల సమస్యలు వినాలి, నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలి. కేసీఆర్ బయటికి వస్తారని ఏమైనా మీకు నమ్మకాలు ఉన్నాయా? ఎందుకంటే ఆల్మోస్ట్ ఎలక్షన్స్ అయిపోయి కూడా ఇప్పుడు 2.5 years పైన అయిపోయింది, ఇప్పటికీ ఆయన బయటికి రాలేదు, కనీసం దేని మీద కూడా స్పందించలేదు. మరి అలాంటిది ఈ రోజు మళ్ళీ ఆయన ఎలక్షన్స్ మూమెంట్ లో ఏమైనా వచ్చి మీ గురించి మాట్లాడతారని ఏమైనా ఆశలు ఉన్నాయా? ఎవరికైనా అదే చెప్తున్నాము. ఆశలు ఏమన్నా ఉన్నాయా అంటే రావచ్చు. ఎందుకంటే మేము ప్రెజర్ పెడుతున్నాం. వాస్తవానికి మేమైతే చాలా ప్రెజర్ పెడుతున్నాం. కేసీఆర్ గారన్నా, కేటీఆర్ గారన్నా, హరీష్ రావు గారన్నా, ఎవరైనా సరే నిరుద్యోగులతో ముఖాముఖిగా చర్చలు జరపాలి. అది పెద్ద సభ ద్వారానే జరపాలి. ఇట్లా మీరు సభ పెడితే మీరు మాత్రమే మాట్లాడిపోయి మేము వచ్చి ఆడియన్స్ లాగా కూర్చొని పోవడం కాదు. చర్చ అంటే మాట మంచిగా జరగాలి. మా సమస్యలన్నీ మీరు వినాలి ఓపికతోటి, ప్రతిపక్షాలు. ఎందుకంటే నెక్స్ట్ ఎవరిని ఎన్నుకోవాలని చెప్పేసి మా డిసిషన్ కదా. మరి మా సమస్యలు విననప్పుడు మేము ఎట్లా, ఒకవేళ కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు బీఆర్ఎస్ నుంచి కానీ, బీజేపీ నుంచి కానీ, ఏ ఇతర పార్టీలు కూడా మీరు కానీ మాతో చర్చలు జరపకపోతే మాత్రం కథ వేరే ఉంటుంది. అప్పుడు అన్ని నోటాకి పడతాయి ఓట్లు. ఏం చేస్తారు? పార్టీలను ఎన్నుకోకుండా నోటా కోటేస్తాం. 90 లక్షల మంది అబ్బా. ఎందుకంటే 30 లక్షల మంది నిరుద్యోగులు, వాళ్ళ తల్లిదండ్రులు, మొత్తం 90 లక్షల మంది. 90 లక్షల ఓట్లే కదా ఈరోజు కాంగ్రెస్ ని అధికారంలో పెట్టినాయి. నెక్స్ట్ ఏమైనా ఎన్నుకోవాలంటే ఆ 90 లక్షల ఓట్లు ఎక్కడ పడతాయి? అది చూసుకోరా మీరు? నిరుద్యోగులతో ఇప్పటికైనా చర్చలు జరపండి. లేకపోతే మాత్రం భూస్థాపితాలు అయిపోతాయి, అన్ని పార్టీలు అయిపోతాయి. నోటాకే వేస్తాం. సో నోటాకి వేద్దామని ఫిక్స్ అయిపోయారనమాట. ఇంకా ఫిక్స్ అవ్వలేదు, ఇంకా అవకాశం ఉంది కదా. మరి ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది కాబట్టి ఇప్పుడైతే నోటిఫికేషన్స్ వస్తాయి, ఉద్యోగాలు కొట్టుకుంటామన్న ఆశ అయితే నాకు లేదు. నేను ముందు నుంచి అదే చెప్తున్నా. వీళ్ళు ఇవ్వరు. నిరుద్యోగులందరూ కూడా మనోధైర్యంతో ఉండాలి. ఎందుకంటే చాలా మంది డిసప్పాయింటెడ్ అయిపోయి 20 మంది చచ్చిపోయారు ఇప్పటికే. దయచేసి ఎవరు కూడా అట్లా చేసుకో. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలంగాణ ప్రభుత్వం కాదు, తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి కాదు, కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత 20 మంది నిరుద్యోగులు చనిపోతే వాళ్ళ పేర్లు కూడా ఈ రోజు దాకా తెలియని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇప్పుడు ఒక కార్యకర్త చనిపోయినా నువ్వు పోవు, ఒక పెద్ద స్థాయి డబ్బున్న లీడర్ చచ్చిపోతే అప్పుడు పోతారు, పోయి పరామర్శించేస్తారు. మరి నిరుద్యోగి చచ్చిపోతే వాళ్ళ కుటుంబానికి ఒక ఆధారం కోల్పోతారు కదా. అలాంటి కుటుంబాలను మీరు ఎవరైనా పరామర్శించిండా? విద్యాశాఖ మంత్రి పరామర్శించిండా? ఎవరు పరామర్శించిండ్రు? విద్యాశాఖ మంత్రి బాధ్యత కదా అది. మీరే విద్యాశాఖ మంత్రి, మీరే హోం మంత్రి, మీరే అన్ని ఉన్నప్పుడు మీరెందుకు రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లే? బతుకున్న శవాలను చేస్తున్నారు ఒక్కొక్క నిరుద్యోగిని. చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోయారు 20 మంది, కానీ ఇప్పటికీ నిరుద్యోగులు బతుకున్నారంటే వాళ్ళు చచ్చిపోయిన శవాలు లెక్క బతుకుతున్నారు. ఓకే, థ్యాంక్ యూ. సో ఇది పరిస్థితి. వాళ్ళైతే హెచ్చరిస్తున్నారు ప్రభుత్వానికి, ఇప్పటికైనా స్పందించండి, లేదు అని అంటే మాత్రం అటు ప్రతిపక్షాలైనా సరే, అపోజిషన్ పార్టీ వాళ్ళైనా స్పందించాల్సి వస్తుంది గట్టిగా. లేదు అని అంటే మాత్రం మొత్తం మా ఓట్లని తీసుకోపోయి నోటాకే ఇస్తామని చెప్పి కూడా వీళ్ళు హెచ్చరించడం అనేది జరుగుతుంది. మరి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, మరి ప్రభుత్వం నెక్స్ట్ ఎలాంటి స్టెప్ తీసుకోబోతుంది, ప్రభుత్వం దీని గురించి స్పందిస్తుందా లేదా అనేది అయితే మనం వేసి చూడాల్సిందే.